ప్రపంచం మొత్తం కుదేలయ్యేలా, కాలమిట్సెల్ఫ్ ఆగిపోయేలా ఒక దేవుడు తన కోపంతో నృత్యం చేస్తే ఏమవుతుంది? అది సాధారణ నృత్యం కాదు, అది తాండవం. శివుడు ఎందుకు తాండవం చేశాడు? ఆ తాండవం వెనక ఉన్న అసలు రహస్యమేమిటి? ఈరోజు మనం తెలుసుకో. శివుడు అంటే చాలామందనుకునేది ఒకటే, నాశనం చేసే దేవుడు అని. కాని అది పూర్తి నిజం కాదు. శివుడు అంటే మార్పు. ఈ విశ్వంలో ప్రతీక్షణం జరిగేది 3 విషయాలు: సృష్టి, స్థితి, లయం. సృష్టి అంటే ప్రారంభం, స్థితి అంటే కొనసాగింపు, లయం అంటే ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభానికి మార్గం. ఈ 3 చక్రాన్ని నడిపించే శక్తులలో లయం బాధ్యత తీసుకున్నది లార్డ్ శివ. శివుడు నాశనం చేయడు, అతను పాతదాన్ని తొలగించి కొత్తదానికి మార్గం సృష్టిస్తాడు. అందుకే శివుడు భయంకరుడు కాదు, అతను అత్యంత కరుణామయుడు. కాని ఆ కరుణామయుడే అవసరం వచ్చినప్పుడు రుద్రరూపంలోకి మారి ప్రపంచాన్ని కంపించేలా చేసే నృత్యం చేస్తాడు. అదే తాండవం. అది కేవలం ఒక నృత్యం కాదు, అది ఈ విశ్వాన్ని కదిలించే శక్తి. మనకు కనిపించేది శివుడి నృత్యం మాత్రమే, కాని ఆ నృత్యం వెనుక ఉన్నది ఒక కాస్మిక్ ఎనర్జీ. లార్డ్ శివ తాండవం ప్రారంభమైతే ప్రపంచం ఆగిపోదు, ప్రపంచం కదలడం మొదలవుతుంది. ప్రతి అణువు, ప్రతి శక్తి, ప్రతి జీవం అన్నీ ఆ నృత్యానికి స్పందిస్తాయి. అందుకే తాండవమంటే నాశనం కాదు, కేవలం కోపం కాదు, అది ఒక సమతుల్యం, ఒక సృష్టి చక్రం. తాండవమంటే సృష్టి, నాశనం మరియు పునఃసృష్టి. ఒకరోజు ఈ విశ్వాన్ని కాపాడే మహాదేవుడి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక విషాదం జరిగింది. ఆ విషాదం ఒక ప్రేమకథ, ఒక గౌరవం కోసం పోరాటం. అది సతీదేవి కథ. సతీదేవి లార్డ్ శివ యొక్క అర్ధాంగిని, ప్రేమ, భక్తి, త్యాగానికి ప్రతీక. ఆమెకు శివుడంటే ప్రపంచమే. కాని ఆమె తండ్రి దక్షుడు శివుడిని ఎప్పుడూ అంగీకరించలేదు. శివుడి సాధారణ జీవితం, వైఖరి, ఆయన విభిన్న స్వభావం ఇవి అన్నీ దక్షుడికి నచ్చలేదు. ఒకరోజు దక్షుడు ఒక మహాయజ్ఞం ఏర్పాటు చేశాడు. అక్కడికి అన్ని దేవతలను ఆహ్వానించాడు. కాని శివుడిని మాత్రం ఆహ్వానించలేదు. ఆ వార్త విన్న సతీదేవి మనసులో కలత చెందింది. ఆయన నా తండ్రి, ఆయన యజ్ఞానికి వెళ్లడం నా హక్కు. శివుడు ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు. సతీ, అక్కడికి వెళ్లడం మంచిది కాదు, అక్కడ గౌరవం లభించదు. కాని కూతురిగా ఉన్న ప్రేమ ఆమెను ఆపలేదు. సతీ ఒంటరిగా తన తండ్రి యజ్ఞానికి బయలుదేరింది. కాని ఆమె అక్కడికి చేరుకున్నప్పుడు ఆమెకు ఎదురైనది స్వాగతం కాదు, అది అవమానం. శివుడా? అతను ఒక యోగి మాత్రమే, అతనికిక్కడ స్థానం లేదు. తన భర్తను అవమానిస్తున్న మాటలు సతీదేవి గుండెను చీల్చేశాయి. ఆమెకు ఇంకా ఆ అవమానం తట్టుకోలేకపోయింది. నా భర్తను అవమానించే చోట నేను జీవించలేను అని నిర్ణయించుకుంది. ఆ యజ్ఞ అగ్నిని చూస్తూ తన గౌరవం కోసం, తన ప్రేమ కోసం సతీదేవి తనను తాను ఆ అగ్నికి అర్పించుకుంది. అది ఒక దేవత మరణం కాదు, ఒక ప్రేమ, ఒక గౌరవం, ఒక ఆత్మ, అన్నీ ఆ అగ్నిలో కలిసిపోయిన క్షణం. ఆ వార్త కైలాసానికి చేరింది, మరియు ఆ క్షణం నుంచే ప్రపంచం ఎప్పటికీ మారిపోయింది. ఆ వార్త కైలాసానికి చేరిన క్షణం ప్రపంచం ఒక పెద్ద తుఫాను ముందున్న నిశ్శబ్దంలా మారిపోయింది. లార్డ్ శివ తన కళ్లను తెరిచాడు. ఆ కళ్లలో శాంతి లేదు, అది అగ్ని. సతీదేవి తన ప్రాణాన్ని అర్పించుకుందని తెలిసిన క్షణం శివుడి గుండె వేదనతో, కోపంతో చీలిపోయింది. ఆ శాంత స్వరూపుడు ఒక క్షణంలోనే రుద్రుడయ్యాడు. అతని కోపం సాధారణం కాదు, అది ప్రపంచాన్ని కాల్చేసే శక్తి. శివుడు తన జటలను విప్పి అవి నేలపై గట్టిగా కొట్టాడు. ఆ జటల నుండి ఒక మహాశక్తి పుట్టింది, ఒక భయంకర రూపం. అతడే వీరభద్రుడు. వీరభద్రుడు శివుడి కోపానికి ప్రతిరూపం. అతని ఒక్క అడుగు భూమిని కంపించింది, అతని ఒక్క చూపు దేవతలను కూడా భయపెట్టింది. అతను నేరుగా దక్షుడి యజ్ఞానికి చేరుకున్నాడు.
అక్కడ విధ్వంసం ప్రారంభమైంది. యజ్ఞం మండిపోతుంది, దేవతలు పారిపోతున్నారు, అన్నీ అస్తవ్యస్తం. వీరభద్రుడు దక్షుడిని శిక్షించాడు, అతని అహంకారాన్ని చూర్ణం చేశాడు. దక్షయజ్ఞం పూర్తిగా నాశనమయ్యింది. కాని ఇది అంతంకాదు, ఇది మొదలు మాత్రమే. వీరభద్రుడు తన పని పూర్తిచేశాడు, కాని శివుడి కోపం ఇంకా తగ్గలేదు. ఆ కోపం ఇంకా పెరుగుతోంది, మరియు ఆ కోపం ఇప్పుడే ఒక మహాతాండవంగా. సతీదేవి లేకుండా ఆ ప్రపంచం శివుడికి ఖాళీగా మారిపోయింది. అతని గుండెలో ఒక శూన్యం, ఒక బాధ, ఒక ఆవేదన మండుతోంది. శివుడు సతీ శవాన్ని తన భుజంపై వేసుకొని మాటలేమీ లేకుండా ప్రపంచమంతా తిరగడం ప్రారంభించాడు. అతని ప్రతి అడుగు బాధతో నిండిపోయింది. ప్రతీ క్షణం ఒక జ్ఞాపకం, ఒక గాయం. తనకు ప్రాణమైన సతిని కోల్పోయిన బాధ అతన్ని లోపలనుంచి కాల్చేస్తోంది. ఆ బాధ క్రమంగా కోపంగా మారింది. ఆ కోపం ఇంకా ఎక్కువైంది. ఆకాశం నల్లబడింది, గాలులు గర్జించాయి, ప్రపంచం మొత్తం ఒక అజ్ఞాత భయంతో కంపించింది. ఆ క్షణం శివుడు ఆగిపోయాడు, మరియు తన బాధను తట్టుకోలేక తాండవం ప్రారంభించాడు. అది ఒక నృత్యం కాదు, అది ఒక ప్రకంపనం. భూమి కంపించింది, పర్వతాలు పగిలిపోయాయి, సముద్రాలు ఉప్పొంగాయి, ఆకాశం చీలిపోయింది, అగ్నిజ్వాలలు ఎగసిపడ్డాయి. దేవతలు ఆ తాండవాన్ని చూసి భయంతో వణికిపోయారు. ఇది సాధారణ తాండవం కాదు, ఇది ప్రళయతాండవం. ప్రతి అడుగు ఒక ప్రపంచాన్ని కూల్చేస్తోంది, ప్రతి కదలిక సృష్టిని విచ్ఛిన్నం చేస్తోంది. ఇలా కొనసాగితే సృష్టి మొత్తం అంతమైపోతుంది. ఇప్పుడు ఈ ప్రళయాన్ని ఆపగలిగే శివుడి ప్రళయ తాండవం ప్రపంచాన్ని నాశనమంచుకు తీసుకెళ్ళింది. దేవతలు ఏం చెయ్యాలో అర్థంకాక భయంతో వణికిపోయారు. ఆ క్షణంలో అందరి చూపు ఒక దేవునివైపు మళ్ళింది. అతడే లార్డ్ విష్ణు. విష్ణువు సృష్టిని కాపాడే బాధ్యత తనదని తెలుసుకున్నాడు. శివుడిని ఆపాలి, లేకపోతే ప్రపంచం అంతమైపోతుంది. కాని శివుణ్ణి ఎదుర్కోవటం కాదు పరిష్కారం, అతని బాధను తగ్గించాలి. అప్పుడు విష్ణువు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. తన సుదర్శన చక్రాన్ని పిలిచాడు. శివుడు సతీ శరీరాన్ని తన భుజంపై మోస్తూ తాండవం చేస్తున్న క్షణంలో విష్ణువు ఆ చక్రాన్ని విడుదల చేశాడు. ఆ సుదర్శన చక్రం సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేసింది. అది ఒక విధ్వంసం కాదు, అది ఒక అవసరం. సతీ శరీరం ముక్కలు భూమిపై పడిన ప్రతిచోటా ఒక పవిత్ర శక్తి వెలిసింది. ఆ ప్రదేశాలే ఈరోజు మనం పూజించే శక్తిపీఠాలు. ప్రతీ పీఠం సతీదేవి శక్తిని కలిగి ఉంది. ప్రతి ఆలయం ఆ త్యాగానికి సాక్ష్యం. ఆ క్షణం నుంచి శివుడి కోపం క్రమంగా తగ్గింది, తాండవం ఆగింది, ప్రపంచం మళ్లీ శాంతిని పొందింది. ఇలా ఒక ప్రేమ, ఒక త్యాగం మరియు ఒక దేవుని నిర్ణయం ప్రపంచాన్ని మళ్లీ కాపాడాయి. ఓం నమః శివాయ. శివుడి తాండవం మనకు కనిపించేది ఒక విధ్వంసంలా అనిపించవచ్చు, కాని దాని వెనక దాగి ఉన్నది ఒక గొప్ప సత్యం. ఈ విశ్వంలో ఏదీ శాశ్వతం కాదు. బాధలు, నష్టాలు, విచ్ఛిన్నాలు ఇవి అన్నీ మన జీవితంలో ఒక భాగం మాత్రమే. సతీదేవి త్యాగం, శివుడి తాండవం మనకొక విషయం చెబుతున్నాయి. ఏ విధ్వంసమైనా ఒక కొత్త సృష్టికి మార్గం వేస్తుంది. శివుడు నాశనం చేసే దేవుడు కాదు, అతను కొత్త ప్రారంభానికి మార్గం చూపే దేవుడు. మన జీవితంలో కూడా ఏదైనా కోల్పోయినప్పుడు అది అంతం కాదు, అది కొత్త ప్రారంభానికి సంకేతం. అందుకే శివుడి తాండవం భయం కాదు, ఒక బోధ, ఒక మార్పు, ఒక కొత్త జీవితం. ఓం నమః శివాయ. ఇలాంటి మరిన్ని పురాణ కథలు, రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. ధన్యవాదాలు.